నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్. ఈ వీడియోలో మనం యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ పైన సెట్ 6 మిక్స్డ్ క్వశ్చన్స్ని చూస్తున్నాము. ఆల్రెడీ సెట్ 1 నుంచి సెట్ 5 వరకు నేను చేసున్నాను. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు చూడండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి చాలా మంచి వీడియోస్ చేస్తున్నాను, మీకు చాలా హెల్ప్ అవుతుంది అవి. సో ఇంకా కూడా వస్తాయి, సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద లెక్చర్. సో ఫస్ట్ క్వశ్చన్ మెన్సురేషన్ పైన ఫైండింగ్ అవుట్ ద ఏరియా. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ అ సర్కిల్ హూస్ సైడ్ ఈస్ 14 సెంటీమీటర్స్ అన్నారు. ఒక స్క్వేర్కి ఒక సైడ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా స్క్వేర్లో. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్ అంటే మిగిలిన సైడ్స్ కూడా 14 సెంటీమీటర్సే. సో ఏరియా ఏమవుతుంది, సింపుల్గా ఏ స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. సో ఏ స్క్వేర్ 14 స్క్వేర్ అంటే 196. సో 196 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వాల్యూమ్ కనుక్కోవడము. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ అ క్యూబ్ హూస్ సైడ్ ఈజ్ 7 సెంటీమీటర్. ఒక క్యూబ్ దాని సైడ్స్ కూడా సేమ్గా ఉంటుంది కదా. క్యూబాయిడ్ అయితే సైడ్స్ LBH ఉంటుంది, అంటే 3 డిఫరెంట్ హైట్స్ ఉంటాయి. క్యూబ్లో అయితే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒక్క సైడ్ 7 సెంటీమీటర్స్ అంటే అన్ని సైడ్స్ కూడా 7 సెంటీమీటర్సే. సో వాల్యూమ్ ఏమవుతుంది, సింపుల్గా ఏ క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 అంటే 243. 7 7s are 49, 49 7s are 7 9s are 63, 7 4s are 28, 343. 343 is the right answer. Next, probability. What is the probability of getting a head when a coin is tossed once? ఒక కాయిన్ ఉంటుంది కదా, ఒక కాయిన్కి హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది కదా. హెడ్ అండ్ టెయిల్ ఉంటుంది, అలా 2 సైడ్స్ ఉంటాయి. సో ఒక కాయిన్ని మనం టాస్ చేసినప్పుడు ఏదో ఒక్క సైడే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ హెడ్ వెన్ అ కాయిన్ ఈస్ టాస్డ్ వన్స్. ఒక్కసారి టాస్ చేసినప్పుడు ఒక హెడ్ పడే ప్రాబబిలిటీ ఎంత అని. సింపుల్గా మన ఎన్ని అవుట్కమ్స్ వస్తుంది ఒక కాయిన్ టాస్ చేస్తే, ఇదర్ హెడ్ ఆర్ టెయిల్. సో డినామినేటర్లో 2 వస్తుంది. సో న్యూమరేటర్లో ఒక హెడ్ ఒక టెయిల్ కాబట్టి హెడ్ కావాలి కాబట్టి హెడ్ ఒక్కసారే వస్తుంది. సో 1. సో 1/2 is the probability of getting a head when a coin is tossed once. Next, permutation and combination లో in how many ways can 3 students sit on 3 chairs. ఇలా 3 chairs ఉంటే 3 students ఉన్నారంట, ఎన్ని వేస్లో వీళ్ళని కూర్చోబెట్టచ్చు. సో 3 స్టూడెంట్స్ ABC అంటే ABC అని కూర్చోపెట్టచ్చు, లేకపోతే BAC ఆర్ CAB ఆర్ CBA ఆర్ BCA ఆర్ B ఆర్ ACB. ఇలా ఎన్ని వేస్ ఉన్నాయి, మొత్తము 6 వేస్. ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి మనం ఇలా 6 వేస్ కౌంట్ చేసి కూడా చెప్పొచ్చు, కానీ ఎక్కువ ఉంటే ఏం ఆన్సర్ చేయాలి, ఎలా చేయాలి, నథింగ్ బట్ 3 స్టూడెంట్స్ 3 చైర్స్ కదా. సో 3 ఫ్యాక్టోరియల్ వేస్, 3C3 యాక్చువల్గా. అదే ఇక్కడ 4 స్టూడెంట్స్ 3 చైర్స్ ఉంటే 4C3 ఉంటుంది. 6 స్టూడెంట్స్ ఒక 5 చైర్స్ అంటే 6C5 అని ఉంటుంది. అలాగా ఇక్కడ 3 స్టూడెంట్స్ 3 చైర్స్ కాబట్టి 3C3 నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియలే. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 ఇంటూ 2 ఇంటూ 1, దట్ ఈస్ 3 2s are 6. 6 వేస్లో కూర్చోబెట్టచ్చు ఆ 3 స్టూడెంట్స్ని. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడము. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 2x + 5 అంటే 5 అటుపక్క పంపిస్తే ఏమవుతుంది, 2x is equal to 15 minus 5 10. సో x is equal to 2 5s are 10, 5. x is equal to 5. నెక్స్ట్ సర్డ్స్ అండ్ ఇండిసెస్లో సర్డ్స్ పైన స్క్వేర్ రూట్ ఆఫ్ 144 సింపుల్, ఏది 12 కదా, 12 12s are 144. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 is 12. నెక్స్ట్ క్యాలెండర్ పైన 1st January 2025 వెడ్నెస్డే అంట, దెన్ వాట్ విల్ బీ ద 26th January 2025 అని అన్నారు. 26th January ఏమొస్తుంది, 1st January వెడ్నెస్డే అయితే సింపుల్గా 26ని 7తో డివైడ్ చేయండి. 7 3s are 21. సో రిమైండర్ ఎంత వచ్చింది, 5. సో +5ని వెడ్నెస్డేకి యాడ్ చేయండి. అంటే ఏంటి, వెడ్నెస్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. సో మండే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రీజనింగ్ పైన స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. స్టేట్మెంట్ వచ్చి ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. టీచర్స్ అనే సెట్ ఎడ్యుకేటర్స్ అనే సెట్కి సబ్సెట్ అనమాట. ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ టీచర్స్. ఇక్కడ
చూడండి స్టేట్మెంట్లో ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ అన్నారు కానీ ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ టీచర్స్ అనలేదు కదా, ఇక్కడేవో ఉంటాయి ఇంకా. సో ఇదేంటి కంక్లూజన్ ఫాల్స్. ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ టీచర్స్ కాదు, ఓన్లీ ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఆల్ ఎడ్యుకేటెడ్ ఆర్ టీచర్స్ అవ్వచ్చు, ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, టీచర్సే అవ్వకపోవచ్చు. సో కంక్లూజన్ ఏంటి, ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. స్టేట్మెంట్ వచ్చి డ్యూ టు హెవీ రెయిన్ మెనీ రోడ్స్ వర్ ఫ్లడెడ్. ఎక్కువ వర్షాల వల్ల రోడ్స్ అంతా కూడా ఫ్లడ్ అయిపోయి ఉన్నాయి అని స్టేట్మెంట్. ఎఫెక్ట్ ఏంటి, ట్రాఫిక్ వాజ్ డిస్టరప్టెడ్. అంతే కదా, ఫ్లడ్ అయిపోయి ఉంటే ట్రాఫిక్ అల్లకల్లోలంగా అయిపోతుంది. సో ట్రాఫిక్ విల్ బి డిస్టరప్టెడ్. సో స్టేట్మెంట్ కరెక్టే, ఎఫెక్ట్ కూడా కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్. అంతే కదా, దీనివల్లే కదా ఇలా ట్రాఫిక్ ఇలా అవుతుంది. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ మ్యాథమెటికల్ అనాలజీ. 4 నుంచి 16 అవుతుంది. సో 5 నుంచి ఏం ప్రాబబిలిటీ ఏమి వస్తుంది నంబరు, 4 నుంచి 16 అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో 5 నుంచి వచ్చే నెంబర్ 5 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఏమవ్వాలా, 5 స్క్వేర్ అవ్వాలా, అంటే 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్. ఏ పర్సన్ వాక్స్ 5 meters నార్త్. ఒక పాయింట్ తీసుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. ఏ పర్సన్ వాక్స్ 5 meters నార్త్ అంట, ఇట్లా 5 నార్త్ కదా ఇది. సో 5 meters నార్త్. అండ్ ఇక్కడ నుంచి 3 meters ఈస్ట్. ఈస్ట్ అంటే ఈ పక్క కదా, సో 3 meters ఈస్ట్, 3 meters వెళ్తాడంట. దెన్ ఇక్కడ నుంచి 5 meters సౌత్, ఇక్కడ నుంచి 5 meters సౌత్కి వస్తారంట. దెన్ హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఫినిషింగ్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది కనుక్కోమంటున్నారు. ఎంత డిస్టెన్స్, ఈ రెండు సేమ్ అయినప్పుడు ఇది ఈ డిస్టెన్స్ కూడా సేమ్ అవ్వాలి కదా. సో ఏమొస్తుంది ఆన్సర్, 3 meters ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ సర్కిల్ ఈజ్ టు వీల్ యాజ్ రెక్టాంగిల్ ఈజ్ టు. ఒక సర్కిల్ ఈజ్ టు వీల్ అంట, వీల్ షేప్ కూడా సర్కిలే కదా. సో ఈ ఫాలోయింగ్లో రెక్టాంగిల్ షేప్ ఏది ఉంటుంది, డోర్కి రెక్టాంగిల్ షేప్ ఉంటుందా, ఎస్ ఉంటుంది. బాల్కి రెక్టాంగిల్ షేప్ ఉండదు, స్ఫియర్ షేప్ ఉంటుంది. రింగ్కి సర్కిల్ లాగా ఉంటుంది, కాయిన్కి సర్కిల్ లాగా ఉంటుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ, డోర్. నెక్స్ట్ నంబర్ కోడింగ్. 5 నుంచి 25 అంటే 5 స్క్వేర్ అవుతుంది. 6 నుంచి 36 6 స్క్వేర్ అవుతుంది. 7 నుంచి 49 అంటే 7 స్క్వేర్ అవుతుంది. సో 9 నుంచి ఏం రావాలి, 9 స్క్వేర్ రావాలి. సో 81. నెక్స్ట్ లాజికల్ సీక్వెన్స్. విచ్ నెంబర్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఈ 4 నెంబర్స్లో 3 నెంబర్స్ సిమిలర్గా ఉంటుంది, ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అది ఏది కనుక్కోమన్నారు. ఇప్పుడు చూడండి 4, 9, 16, 18. ఇవి చూస్తే మనకి 4 ఏదో స్క్వేర్ లాగా ఉంది కదా, 2 స్క్వేర్ లాగా ఉంది. 9 3 స్క్వేర్, 16 4 స్క్వేర్ లాగా ఉంది. కానీ 18 ఒక స్క్వేర్గా మనం రాయలేం 18ని. సో ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది, 18 అవుతుంది. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ డు ద హ్యాండ్స్ ఆఫ్ అ క్లాక్ కోయిన్సైడ్ ఇన్ అ డే. అంటే ఒక క్లాక్ ఉంటుంది కదా, దాంట్లో మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ ఉంటుంది కదా. చిన్నదిగా ఉండేది అవర్స్ హ్యాండ్, పెద్దదిగా ఉండేది మినిట్స్ హ్యాండ్ కదా. ఈ రెండు ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది, ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుంది అంటే 22 times. సో 22 times ఇస్ ద రైట్ ఆన్సర్. సో అది మనం ఎండ్కి వచ్చేసాము. సో ఇది 15 questions డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ చాప్టర్స్ నుండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్రాక్టీస్ బాగా చేయండి. డూ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.